నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లాలోని సమస్యలపై ఉమ్మడిగా ముఖ్యమంత్రిని కలవాలని మంత్రులు, ఎమ్మెల్యేల తీర్మానం. ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు. కమర్షియల్ కాంప్లెక్సులుగా మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలు, ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కార్పొరేషన్ అధికారులు. ఒంగోలు ప్రగతి కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ. జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా ప్రకటించే విధంగా చూడటంతో పాటు అదనంగా నిధులు కేటాయించే అంశంపై ఉమ్మడిగా సీఎంను కలవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో తీర్మానించారు. ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్ బాబు, జిల్లా మంత్రి సిద్ధా రాఘవరావు, పార్టీ పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు హాజరయ్యారు. ఒంగోలులోని ఎన్ఎస్పీ అతిథి గృహంలో జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను వెంటనే అమలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యేలు కోరారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం, యూనివర్సిటీ ఏర్పాటు, ఉద్యాన పశు వైద్య కళాశాలల ఏర్పాటు చేయాలని కోరారు. అలానే వర్షాల కారణంగా ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల వైద్య శాఖను అప్రమత్తం చేయాలని సూచించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను ఏర్పాటు చేయటం, మండల కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు మంత్రులు సూచించారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు, శాసనసభ్యులు దామచల జనార్దన్, గుట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, పాలపర్తి డేవిడ్ రాజు, ఆమంచి కృష్ణమోహన్, ఏలూరి సాంబశివరావు, కదిరి బాబురావు, ముత్తుముల అశోక్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్, కందుకూరు ఇన్ఛార్జి దివి శివరాం, సంతనూతలపాడు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ బిఎన్ విజయ్ కుమార్, గిద్దలూరు పార్టీ ఇన్ఛార్జి అన్నా రాంబాబు, చీరాల టీడీపీ నాయకులు పోతుల సునీత, సురేష్, ఒంగోలు డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్లగలిగినటువంటి సత్తా, ఆ సమర్థత, ఆ పరిపాలనా దక్షత, దీక్షలు కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ప్రకాశం జిల్లాలో ఏ విధంగా ఈ పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకువెళ్లాలి, ప్రజలకు సేవ చేయటంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న అంశాల గురించి కూడా ఇక్కడ చర్చకు వచ్చాయి. సుహృద్భావ వాతావరణంలో చర్చలన్నీ కూడా విజయవంతమైనాయి. నాయకులందరూ కూడా ఒక మాట మీద, ఒక తాటి మీద, ఒక బాటలో నడవటానికి నిర్ణయించడం జరిగింది. ఒకే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒకే ఎజెండా తెలుగుదేశం పార్టీ ఎజెండా. ప్రకాశం జిల్లాలో మేజర్ పెద్ద ప్రాజెక్ట్స్ అయినటువంటి రామాయపట్నం పోర్టు కానీ, దొనకొండ పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చెందటం కానీ, నిమ్స్ ఏర్పాటు చేయటం కానీ, అదేవిధంగా ఇంకా జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయటం కానీ, మైనింగ్కి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయటం, వెటనరీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఏర్పాటు చేయటం, వెలిగొండ ప్రాజెక్టుని శరవేగంతో నిర్దిష్ట కాల పరిమితులతో పూర్తి చేయటం, అంతేకాకుండా ఎన్ఎస్పి కెనాల్కి సంబంధించినటువంటి సాగర్ నీరు ఈ యొక్క జిల్లాకు సకాలంలో అన్ని ప్రాంతాలకు అందే విధంగా చర్యలు తీసుకోవటం, ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకా అనేక రకాలుగా ఈ జిల్లా ప్రతి అంగుళం కూడా సేద్యం నీరుతో తడవాలని చెప్పేసి కృషి చేస్తా ఉన్నారు. వీటన్నిటి గురించి కూడా చర్చించడం జరిగింది. జిల్లాని ఏ విధంగా అభివృద్ధి పందాలో ముందుకు తీసుకెళ్లాలి, దాని మీద సీఎం గారు ఆల్రెడీ కొన్ని అష్యూరెన్స్ ప్రకటించడం జరిగింది. వాటి మీద కూడా ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది,
ఏ స్టేజ్లో ఉంది, అవి కూడా షార్ట్ పీరియడ్లో అన్ని కూడా ఎగ్జామిన్ చేసి ఇమీడియట్గా వాటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇటు రామాయపట్నం సీపోర్ట్ గురించి కానీ, దొండకొండ కారిడార్ కానీ, కనిగిరి నిమ్స్ కానీ, అట్లనే మన మైనింగ్ యూనివర్సిటీ కానీ, వెటర్నరీ కాలేజ్ కానీ, ఇవన్నీ కూడా డిస్కషన్ అన్ని కూడా చేయడం జరిగింది. రేపు 27, 28, 20 తారీఖుల్లో మనకి విజయవాడలో ఒక మీటింగ్ జరగబోతుంది. ఆ కార్యక్రమంలో సీఎం గారి దగ్గర ఒక డేట్ తీసుకుని ప్రకాశం జిల్లాకు సంబంధించి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చించాలని ఈ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర అభివృద్ధి ఈరోజు ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి సాధ్యం. ఎందుకంటే 28 నెలల్లో ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రాలు చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఒక ఐడియల్గా నిలబెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ను చూసి ఆదర్శంగా మేము చేయాలనే పరిస్థితి రావడం అంటే ముఖ్యమంత్రి గారు చాలా దీంట్లో అన్ని విషయాలుగా కూడా వారు రాత్రింబగళ్ళు ఒక కఠోర పరిశ్రమతో పనిచేయబట్టే ఈరోజు రాష్ట్రానికి మంచి పేరు రావటం కానీ, అట్లనే సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, సర్వీస్ కానీ, ఇటువంటి కార్యక్రమాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం ముందుకెళ్తా ఉంది. అదే కాకుండా అన్ని విధాలుగా కూడా ఇండస్ట్రీస్ కానీ, అట్లనే మన రాష్ట్రానికి సంబంధించిన లాజిస్టిక్ సీ పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, వీటన్నిటి మీద కూడా ఒక అభిప్రాయంతో ముందుకెళ్తున్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. ఇదే కాకుండా మన జిల్లాకు సంబంధించి వెలుగొండ ప్రాజెక్ట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెలుగొండ ప్రాజెక్టుని 2018కి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆశయం. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని రాష్ట్ర విభజన జరిగి అనేక సమస్యలతోటి తలడిల్లుతున్నా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ పెన్షన్ 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసి 5వ తారీఖు కల్లా, ఇదివరకు ఎప్పుడన్నా జరిగిందా? ఖచ్చితంగా 5వ తారీఖు లోపలే వేలు ముద్ర వేసి చెక్కు తీసుకెళ్ళినట్టు 1000 రూపాయలు, 1500 రూపాయలు వాళ్ళకి పెన్షన్ వెళ్తా ఉంది. ఏనాడు కూడా ఆగటం లేదు. రేషన్ కూడా మొదటి వారంలోనే రేషన్ ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది, 5 కేజీలు చొప్పున. అలాగే ఈ రోజున హౌసింగ్ ఏదైతే పెండింగ్లో ఉన్న పాత బిల్లులు కూడా ఇవ్వాలని ఆ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆగిపోయిన బిల్లుల్ని ఇవ్వాలని చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు. మరలా కొత్తగా కూడా హౌసింగ్ ఇచ్చారు. 1,50,000 రూపాయలు చేసి హౌసింగ్ కూడా ఇచ్చాం. దాన్ని సత్వరం పూర్తి చేయమని చెప్పాం. వాళ్ళ రైతాంగ సమస్యల మీద కూడా దృష్టి సారిస్తూ ఉన్నాం. ఒకవైపు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర విభజన జరిగే అధికారులు మన దగ్గరికి లేకుండా వారంతా హైదరాబాద్కి పనిచేసేలాగా వెళ్ళినా కూడా మరి పనితీరుని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి. రాజధాని లేక, ఆఫీసు లేక వాళ్ళందరినీ ఇవాళ సెట్ చేసుకొని అమరావతిలో మనం రేపు దసరా నుంచి పని చేసుకునే కార్యాచరణతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రోజున మీ ప్రకాశం జిల్లాలో 80,000 ఎకరాలు సాగు అవడానికి ఆ పట్టుసీమ నీళ్లే వచ్చినాయి. అందుకని ఇందాక తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పారు. పట్టుసీమ నీరు ప్రకాశం జిల్లాకి తెచ్చి సాగు నీరు ఇచ్చారు. ఒక ప్రాంతానికి న్యాయం జరిగిందని చెప్తున్నారంటే కనీసం ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేదు. గత సంవత్సరం 8 లక్షల ఎకరాలు సాగైంది. ఈ సంవత్సరం 13 లక్షల కృష్ణా డెల్టాకి పట్టుసీమ నుంచి వచ్చి నీరుతో సాగు అవుతా ఉంది. పైన శ్రీశైలానికి నీరు రాలా, నాగార్జున సాగర్ నీరు రాలా, నాగార్జున సాగర్ నుంచి కుడి ఎడమల కాలకు నీరు విడుదల కాల, మంచినీళ్ళు తప్పితే. మంత్రులు ఇద్దరు, అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ గారు బుచ్చి చౌదరి గారు, శాసనసభ్యులు అందరూ, ఇన్ఛార్జీలు అందరం కూడా ఈరోజు పాల్గొన్నారు. వాళ్ళతో పాటు ఈరోజు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా పిలిచాం. జిల్లా సమస్యల మీద మనం ఏ విధంగా ప్రజలకి సహకారం అందించాలి, ఈరోజు ఉండే పరిస్థితులు ఏంటి అనేది కూడా ఒకసారి అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా మొన్న వర్షం పడిన ప్రాంతాలలో ఏ విధంగా ఉంది. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం, అనంతపురంలో వచ్చేసి డెంగీ ఫీవర్ వల్ల ఒక ఇద్దరు చనిపోవటం, అలాంటి పరిస్థితి మన జిల్లాలో వర్షాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా మలేరియా ఫీవర్స్ కానీ డెంగీ ఫీవర్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మొన్న మేము రిమ్స్కి కూడా పోయాం, మంత్రి గారు నేను. ఎక్కడా కూడా మన జిల్లాలో వర్షాల వల్ల అలాంటి ప్రభావం ఎక్కడా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైనా కూడా ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు మొన్న అసెంబ్లీ జరిగింది. 3 రోజులు జరిగిన అసెంబ్లీకి 30 గంటలు జరగాలి అని చెప్పేసి ఒక ఫస్ట్ తీర్మానం చేసుకున్నారు. ఫస్ట్ రోజు నుంచే వాళ్ళ అసెంబ్లీలో పోడియం ముందు కూర్చోవటం, స్పీకర్ ముందు బెంచ్ ఎక్కటం, వాళ్ళు ఒక నల్ల చొక్కాలు వేసుకొని వచ్చేసి ఎంత అసభ్యంగా బిహేవ్ చేశారంటే, ఒక 2 గంటలు జరిగిందంటే 30 గంటలు జరగాలనేది 2 గంటలు జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏది జరగకూడదు, అసెంబ్లీ జరగకూడదు,
మేము ఒక పక్క చెప్తున్నాం, ఈరోజు ఏదైతే ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ మనకి స్పెషల్ స్టేటస్ ఒంగోలు నగరానికి అన్ని హంగులు తెచ్చేందుకు నగరపాలక సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ మేరకు నగరంలోని ఖాళీగా ఉన్న నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో షాపింగ్ మాల్స్, కార్పొరేట్ వైద్యశాలలు, మినీ థియేటర్లు నిర్మాణానికి తద్వారా ఆదాయ వనరులు తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శక సూత్రాల ప్రకారం పబ్లిక్ మరియు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నెలాఖరులోపు టెండర్లు పిలవాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. పాత కూరగాయల మార్కెట్ స్థలం, ఉగ్గలకుంట స్థలం, నెల్లూరు బస్టాండ్లోని అమరజీవి కాంప్లెక్స్కి వెనక వైపు ఉన్న స్థలం, అద్దంకి బస్టాండ్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్న స్థలం, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న స్కూల్ స్థలాన్ని ముందుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి నగరంలో ఉన్న స్థలాలు, అక్కడ ఉన్న విస్తీర్ణాన్ని బట్టి ఎటువంటి వాణిజ్య సముదాయాలు నిర్మిస్తే బాగుంటుంది అనే అంశంపై డిజైన్లు తయారు చేసేందుకు టాటా కన్సల్టెన్సీతో నగరపాలక సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పలు ఖాళీ స్థలాలను ప్రతిపాదించారు. పాత కూరగాయల మార్కెట్ వద్ద షాపింగ్ మాల్తో పాటుగా పై అంతస్తులో మినీ థియేటర్ నిర్మించాలని ప్రతిపాదనను సిద్ధం చేసింది. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ సముదాయం ఎదురుగా ఉన్న స్థలంలో షాపింగ్ మాల్స్ నిర్మాణం, అద్దంకి బస్టాండ్ వద్ద ఉన్న స్థలంలో కార్పొరేట్ ఆసుపత్రి నిర్మాణం, ఊరచెరువులోని షాదీ ఖానాకు వెనక ఉన్న స్థలంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, అలాగే హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలంలో స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేయాలని ప్రతిపాదనను సిద్ధం చేశారు. అలాగే శారదా బాలకుటీర్ స్థలంలో డిజిటల్ లైబ్రరీ నిర్మాణం, అద్దంకి బస్టాండ్ వద్ద ఉన్న స్థలంలో లాడ్జీ, రెస్టారెంట్, మినీ థియేటర్ నిర్మాణం చేయాలని ప్రతిపాదనలను పీపీపీ పద్ధతిలో 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు స్థలాలు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించారు. తద్వారా ఏడాదికి 5 కోట్ల రూపాయల మేర ఆదాయం నగరపాలక సంస్థకి వనగూరుతుందని ఒంగోలు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ సత్య న్యూస్ ప్రతినిధికి తెలియజేశారు. మన ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యంగా కమర్షియల్ ఏరియాలో ఉండేటువంటి ఖాళీ స్థలాల మొత్తాన్ని కూడా లాభదాయకమైనటువంటి పద్ధతిలో వాడుకోవడానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్లాన్ తయారు చేశాము. దానిలో భాగంగా టాటా కన్సల్టెన్సీ వాళ్ళతో ఏపీఎఫ్ఐడిస్ ద్వారా టైప్ అయ్యి ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలనే విషయం మీద వాళ్ళు టోటల్గా సర్వే చేశారు. ఆ సర్వే చేసిన జరిగిన అందరూ కూడా పంపించారు ముందు మనకి. దాంట్లో ముఖ్యంగా అంటే అద్దంకి బస్టాండ్ కానీ, అదేవిధంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఆపేటటువంటి కోట వీధి స్కూల్ కానీ, పాత కూరగాయల మార్కెట్, అదేవిధంగా దెబ్బల రోడ్డు, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీలో మోడల్ కాలనీ ఉన్నటువంటి మన ఓపెన్ సైటు, అదేవిధంగా ఉన్నటువంటి అంజయ్ రోడ్లో ఉన్నటువంటి బొగ్గులకుంట సైటు, ఈ విధంగా ఉన్నటువంటి అదేవిధంగా మన ఉన్నటువంటి శారదా బాలకుటీర్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలం, ఈ 7 సైట్లని కూడా వీళ్ళు పరిశీలన చేశారు. పరిశీలన చేసి డీటెయిల్స్ మొత్తం కూడా మనకు పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడిన తర్వాత రాబోయేటువంటి ఒక 15 రోజుల లోపు దీనికి సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలుస్తాము. ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచిన తర్వాత వచ్చినటువంటి వివిధ ప్రాజెక్టులన్నింటినీ కూడా మనం పరిశీలన చేసి ఏ ఒక్క సైట్కి ఏ ప్రాజెక్ట్ సూటబుల్ అవుతుంది అనేది కూడా మనం మళ్ళీ ఒకసారి అందరితో నిర్ణయం తీసుకున్న తర్వాత మనం దానికి సంబంధించి టెండర్ పిలిచే కార్యక్రమం చేస్తాము పీపీపీ మోడ్లో. అది మళ్ళీ ఒక 1 or 2 months టైం పడుతుంది. తర్వాత ఏంటంటే ఒకటి మన యొక్క మున్సిపల్ శాఖ 30 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉంటాము, ఎందుకు పనికిరాగా ఉంటాము, అది మళ్ళీ కబ్జా కానీ అదనటువంటి అపావతి అవకాశం కూడా ఉంది. 100% మున్సిపాలిటీకి లాభదాయకంగా ఉపయోగించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాము. డెఫినెట్గా రాబోయే ఒక మ్యాక్సిమం జనవరి 1 కల్లా దీనికి ఫుల్ షేప్లో ప్రైవేటీకరణ పీపీపీ మోడ్ అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తాం.
మానసిక ఒత్తిడిని జయిస్తే మంచి ఫలితాలు సాధించడం సులభమని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు అన్నారు. మానసిక ప్రశాంతతకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిని మార్చుకోవాలని చెప్పారు. పీడీసీసీ బ్యాంక్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయకర్త క్రాంతి ఆధ్వర్యంలో జరిగిన హ్యాపీనెస్ ప్రోగ్రాంను ఈదర మోహన్ బాబు ప్రారంభించారు. ముందుగా గురూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సౌభ్రాతృత్వంతో మెలగాలన్నారు. వికాస తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీకుమారి, పీడీసీసీ బ్యాంక్ సీఈఓ రాఘవయ్య, ఓఎస్డీ మోహన్ రావు, బ్యాంక్ డీజీఎం ముత్తంశెట్టి వెంకట మురళీ ప్రసాద్, ఇంకా ట్రెజరీ శాఖ ఉద్యోగులు, పీడీసీసీ బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. హార్ట్ కంప్లైంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అవయవం మీద ఈ స్ట్రెస్ పనిచేసే హాని అంత ఇంత కాదనేది ఈ సందర్భంగా మరి మీ అందరూ గుర్తించినందుకు మరి మీ అందరికీ నేను ఒక విధంగా ధన్యవాదాలు చెప్పాలి. ఇది ఈ రోజున ఈ స్ట్రెస్ గురించి ప్రతి ఒక్కళ్ళు ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి సందర్భం. మరి ఈ రోజున ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఒక మంచి కార్యక్రమం ఇక్కడ మరి ఇన్స్ట్రక్టర్ గారి ఆధ్వర్యంలో జరగటం, అది మన జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో జరగటం ఒక మంచి కార్యక్రమం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరూ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ని మరి చక్కగా ఆకలింపు చేసుకుని యోగా, ప్రాణాయామం, ధ్యానం, ఇంకా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి సుదర్శన క్రియ అనే ఒక అద్భుతమైన ప్రక్రియను ఈ ప్రోగ్రాంలో నేర్పించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ఈరోజు సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు దేశం అంతటా కూడా ఒకటే డేట్ లో జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ మన ఒంగోలులో కూడా జరుగుతుంది. మా చైర్మన్ గారే దీనికి స్పాన్సర్ చేసి బ్యాంక్ తరఫున కడతానని హామీ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బ్యాంక్ ఉద్యోగం నుంచి మహాకవి గురజాడ జయంతిని రాఘవ డిగ్రీ కళాశాలలో జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు, కార్యదర్శి కుర్రా ప్రసాద్ బాబు, కవులు ఈవి రత్నం, ఆర్వీఎస్ భరద్వాజ, శనగపల్లి సుబ్బారావు, పిన్ని వెంకటేశ్వర్లు, బాదరయ్య తదితరులు పాల్గొన్నారు. సాధిస్తాం గురజాడప్పారావు గారి ఆశయాల్ని, సాధిస్తాం గురజాడప్పారావు గారి ఆశయాల్ని. వర్ధిల్లాలి గురజాడప్పారావు గారు, వర్ధిల్లాలి గురజాడప్పారావు గారు. సరళమైన పదాలతో జాతీయత భావం ఉట్టిపడేలా, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనసులోయ్, స్వంత లాభం కొంత మానకు పొరుగువానికి తోడుపడబోయ్ అంటూ ఒక గొప్ప దేశభక్తి గేయాన్ని రచించడమే కాకుండా మహాకవి శ్రీశ్రీ వంటి వారి చేత ఆయన రాసిన గొప్ప దేశభక్తి కావ్యం అది కేవలం మన దేశానికి సంబంధించి కాదు, సమస్త ప్రపంచ జనులు పాడుకునే మహాజాతి గీతంగా. తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు అని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అక్కినేని 93వ జయంతి వేడుకలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అక్కినేని కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎన్జీఓ సంఘం ఇరిగేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఆంధ్ర బ్యాంక్ డీజీఎం కేఎస్పీవి రమణమూర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యానంలో జరిగిన ఈ కార్యక్రమంలో అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్య, మేనేజర్ కల్లగుంట శ్రీనివాసరావు, పేర్నమిట్ట ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ నిర్మల్ సాగర్, ఎన్కేఆర్ఎం బ్రాంచ్ మేనేజర్ కె జనార్దన్, షిరిడీ సాయి ఎక్స్పోర్ట్స్ ఏఎంపీ ఫణికుమార్, డివి సుబ్బారావు, ఎల్ఐసి మస్తాన్, మామూర్తి, నాగేశ్వరరావు, కె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అతిథులను ఘనంగా సత్కరించారు. ఇవాళ కృష్ణయ్య నడిపించిన ఈ వేదిక మీద ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 9 భూమికల్లో వచ్చి అలరించారేమో అనిపిస్తుంది. అందరూ ఘంటసాల భూమికల్లో కృష్ణయ్యతో సహా ప్రతి ఒక్కరూ ఘంటసాల గారిని మురిపిస్తూ మనందరినీ అలరించారు. చాలా అద్భుతమైన
పాట కచేరీ జరిగింది. చాలా అక్కినే నాగేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పుకుంటారు చాలా తక్కువ అవుతుంది. ఆయన ఒక రత్తయ్య గారు నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన మాట ఆయన పాట అయినది ఇదే ఫస్ట్ టైము. మరి చాలా లేట్ అయిపోయింది నేను వింటాము. మరి చాలా బాగా పాడారు, ఆయన కూడా అభినందనలు. అలాగనే మహిళా మాతలు మా మిత్రుడు రామకృష్ణ అసలు మెడికల్ డిపార్ట్మెంట్ లో మరి పనిచేస్తాడు మా తమ్ముడు. ఇంత చక్కటి కళ ఉందని నేను అనుకోలేదు, చాలా బాగా పాడాడు. మరి అన్నమయ్య కీర్తనలు కూడా చాలా చక్కగా పాడతాడు. అలాగనే మహిళా మాతలు చాలా బాగా వాళ్ళకి తగ్గట్టుగా మరి ధీటుగా. నల్లగొండ వెంకటేశ్వరరావు గారు ఎలాంటి దీనికి పోకుండా ఈ రోజుల్లో కూడా ఇలాంటి కళాభిమాని ఉంటారని చెప్పి నిరూపించుకుంటూ తనదైన శైలిలో మరి ఈరోజు అక్కినేని గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మా చేతుల మీదుగా మరి పెద్దలందరి సమక్షంలో ఆ కేకును కట్ చేయడం నిజంగా ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారు ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా చేయాలని కోరుకుంటున్నాం. అక్కినేని గారి గురించి చెప్పాలంటే అసలు నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపు ఆయన వయసు 93, ఇప్పుడు రాసింది మనం 93కి వచ్చింది. దాదాపు 80 సంవత్సరాలు నటన జీవితానికే సరిపోయింది. ఇది ఎవరు చేశారు అసలు నాకు తెలిసి చిన్ని చరిత్రలో 80 సంవత్సరాల నటనకే ఆయన అంకితం అవటం, అది కూడా చివరి క్షణాలలో కూడా మరి ఆ సినిమాకు డబ్బింగ్ చెబుతూనే చనిపోవడం అంటే నిజంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి అక్కినేని గారు మరి ఒక్క యాక్టరే కాదు నాకు తెలిసి ఆయన. హలో, మా సంస్థలో ఏం చేయాలన్నా ఫస్ట్ మేము మా సార్ గారి చేతుల మీదుగా చేస్తేనే అది మాకు శుభం కలుగుతుంది. ఫస్ట్ రోజు ఈ సంస్థ ప్రారంభించిన రోజున దగ్గర ఎన్టీఆర్ కళా పరిషత్కి ఎంత పేరు వచ్చిందో అంత 3 రెట్లు పేరు వచ్చింది మనకి. సార్ చెప్తే ఫస్ట్ రోజు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమం పట్టుకున్నా చాలా జయంగా జరుగుతుంది మాకు. ఆ రోజు వీళ్ళకి తెలిసినప్పుడల్లా ఎప్పటికి వస్తాను కృష్ణయ్య అని చెప్తాడు. ఆయన చాలా మా తల్లిదండ్రుల తర్వాత నాకు మా సారే నాకు ఏ ఒక్క అవకాశం నేను మనసులో కలిగిన వాడు ఎమ్మటే వెళ్ళి ఆయన దీవెనలు అందుకుంటాను. కాబట్టి ఆయన దీవెనలు నాకు ఎప్పుడు ఉండాలని. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ అక్టోబర్ 1న చేపట్టిన చలో నెల్లూరు గోడపత్రికను జిల్లా మాలల జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. సృజన్ రాజ్, రవిశంకర్, కృష్ణారావు, వెంకటేశ్వర్లు, సీనయ్య తదితరులు పాల్గొన్నారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. శివారు కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ చెప్పారు. ఇప్పటికే అంచనాలను రూపొందించి నిధులు కూడా మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఒంగోలు జాతీయ రహదారి పక్కన సంఘమిత్ర హాస్పిటల్ ఎదురుగా గల ప్రగతి కాలనీలో ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పర్యటించారు. ఉదయం 7 గంటల నుండి సుమారుగా 2 గంటల పాటు పర్యటించి కాలనీల్లో నెలకొన్న సమస్యలను గురించి అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. శివారు కాలనీలన్నింటిలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొమ్మినేని మురళి, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి కపిల్ బాషా, పార్టీ నాయకులు సిరిగిరి రంగారావు, మున్సిపల్ ఇంజనీర్ దాసరి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు మేమన్నా 4 రోజులైతే కానీ మీరు రారయ్యా, మేము చచ్చిపోతాం. మీ నీళ్ళన్నీ వచ్చేది నిండేళ్ళకి మొత్తం పడిపోతుంది. అది తెచ్చేటి సీనా అదే అమ్మిండు, ఆసుపత్రి అమ్మిండు, ఆ కాగితాలన్నీ మా కాడికి వస్తున్నాయి. వాన వచ్చేది తీసుకోమన్న వాళ్ళని అలా వదిలేసి ప్రతి కాలనీ కూడా ఏ అయితే స్లమ్ ఏరియాస్ టౌన్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్లమ్ ఏరియాస్ ఎవరైతే పేదలు ఉన్నారో ఆ ప్రాంతాన్ని రోజుకు ఒక కాలనీ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ప్రగతి కాలనీకి వచ్చాం. ఇవి కూడా దాదాపు ఈ రోడ్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం రాకపోయినా కూడా ఎస్టిమేషన్స్ చేసి అవి సిమెంట్ రోడ్స్, డ్రైన్స్ కూడా ఆల్రెడీ మనం పెట్టున్నాం. అది అప్రూవల్కి పోయింది. అప్రూవల్ నుంచి రాగానే ఇమీడియట్గా సిమెంట్ రోడ్లు అదేవిధంగా డ్రైన్స్ వేస్తాం.
నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రీట్ లైట్స్ కూడా అవన్నీ కూడా మన ఎలక్ట్రికల్ వాళ్ళని పంపించాం, కరెంట్ కూడా దాన్ని కరెక్ట్ చేసాం. ఈరోజు డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడికి ప్రతి లైన్కి డ్రింకింగ్ వాటర్ వచ్చేటట్టు కూడా అవి కూడా తీసుకున్నాం. ఒక లైన్కి లేకపోతే పైప్ లైన్ కూడా వేసాం. ఇప్పుడు ఒకటైతే మనం గట్టిగా మనం ఇదివరకు వర్షం చిన్న వర్షానికి కూడా ఒంగోలు మొత్తం మునిగిపోయే పరిస్థితి వరకు మనం చూసాం. అది కూడా 5-6 రోజుల వరకు ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకంతా కూడా మేము ఆ రోజు బిస్కెట్స్ కానీ లేకపోతే మెడికల్ క్యాంపులు కానీ ఇవన్నీ కూడా పెట్టి రోజులు కూడా మనం చూసాం. మొన్న 15 సెంటీమీటర్ల వర్షం పడితే ఎక్కడో కొంత ఒక 4-5 ప్లేసెస్లో ఆగినాయి తప్పితే అవి కూడా మనం ఆ డ్రైనేజెస్ అవి రెక్టిఫై చేస్తున్నాం. మిగతా టౌన్ మొత్తం కూడా వితిన్ 2 అవర్స్ లోపల అంత పెద్ద వర్షానికి కూడా ఎక్కడ నీళ్ళు లేవు. ఈరోజు ఒక్కరింట్లో కూడా పోయి మేము బిస్కెట్ ఇచ్చే పరిస్థితి మేము కనపడలా. ఎక్కడ ఇదివరకు ఉండే స్లమ్ ఏరియాస్లో ఎక్కడైనా కూడా మనం ఒకరి దగ్గరికి కూడా పోయి ఉండే పరిస్థితి తీసుకురాలా. అది డ్రైనేజ్ సిస్టమ్ అంత పర్ఫెక్ట్గా ఈరోజు కార్పొరేషన్ వాళ్ళు అంతా కూడా డిజైన్ చేసి పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. ఇంకా కూడా 2-3 ప్లేసెస్లో ఎక్కడైతే ఉన్నాయో డ్రైనేజ్ సిస్టమ్ మనకు ఇబ్బంది ఉందో దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఈ వర్షం కొంచెం తగ్గిన తర్వాత తప్పకుండా అవి కూడా రెక్టిఫై చేస్తే ఒంగోలులో ఎంత వర్షం వచ్చినా కూడా ఎవరు ఇంట్లోకి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ తీసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. రైతులెవరూ సుబాబుల్ జామాయిలను తక్కువ ధరలకు అమ్ముకోవద్దని రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు సూచించారు. మార్కెట్ కమిటీల పర్యవేక్షణలో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఒంగోలులో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో సుబాబుల్ జామాయిల్ పంట కొనుగోళ్ల విషయమై విస్తృతంగా చర్చించారు. జిల్లాలో టన్ను సుబాబుల్ 4,000 రూపాయలు, జామాయిల్ 4,200 రూపాయల వంతున కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. మార్కెట్లో పోటీ కల్పించేందుకు వీలుగా కొన్ని ఏజెన్సీలకు కూడా కొనుగోళ్లకు అనుమతినిస్తున్నట్లు తెలిపారు. 25 లక్షల బ్యాంకు గ్యారంటీ ఇచ్చే ఏజెన్సీలను కొనుగోలుకు అనుమతిస్తామన్నారు. ఈ సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, ఏఎంసీ చైర్మన్లు సింగరాజు రాంబాబు, దారపరేణి చంద్రశేఖర్, పమిడి వెంకట్రావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సుబాబుల్ సంబంధించి 4,000 రూపాయలు ఒక మెట్రిక్ టన్ దానికి డిసైడ్ చేయడం జరిగింది. అతనే యూకలిప్టస్ వచ్చేసి 4,200 రూపాయలు పర్ మెట్రిక్ టన్ కూడా డిసైడ్ చేయడం జరిగింది. కారణం రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్న పేపర్ మిల్స్ అన్ని కూడా చాలా వరకు మూతపడినాయి. ఇవాళ 2 ఫ్యాక్టరీలు ఐటీసీ కానీ ఐపీ ఏపీపీ మిల్స్ రాజమండ్రి వీరే పర్చేజ్ చేయడానికి ముందుకొచ్చారు. ఇవాళ మనం మాట్లాడిన ఐటీసీ కంపెనీ సుబాబుల్ కానీ యూకలిప్టస్ కొనడానికి వారు మనకి యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఎవరైతే మీకు మన యూకలిప్టస్ కానీ సుబాబులు ఉన్న ప్రతి రైతు కూడా ఈ రేట్లకు అమ్ముకోవాలని వారందరూ కూడా మేము కోరుతున్నాం. ఇది కూడా ఇందాక మా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసి మళ్ళీ పేపర్ మిల్స్ వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని ఫైనల్ చేయడం జరిగింది. అందువల్ల రైతాంగం అందరూ కూడా నేను మనం ఒకప్పుడు ఇదివరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే మార్కెట్ యార్డ్ ద్వారా ఒక రేటు ఫిక్స్ చేసి గవర్నమెంట్ దాని ద్వారా రైతులకి కరెక్ట్గా వాళ్ళకి చెల్లించేటట్టుగా ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో మార్కెట్ యార్డ్ ద్వారా అసలు పెట్టకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బయట ఏజెంట్లు ఎక్కువైపోయేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టేసి గందరగోళం చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు సుబాబులు జామాయిలు కూడా మన రైతులంతా కూడా గిట్టుబాటు ధర లేక ఒక్కొక్కరు 2,300కి 2,400కి టన్ను అమ్ముకునే పరిస్థితుల్లో ఉంటే దాన్ని ఐటీసీ వాళ్ళతోటి ఎక్కువ భాగం కొనేది కూడా ఐటీసీ వాళ్ళు కాబట్టి నెక్స్ట్ సుబాబులేమో భద్రాచలం పేపర్ మిల్లర్లు కొంటా ఉన్నారు. ఈ 2 కంపెనీలతో నెగోషియేషన్ చేసి ఈరోజు ఏదైతే సుబాబులు 4,000 రూపాయలు అలాగే జామాయిల్ 4,200 రూపాయలు ఒక టన్నుకి ఏఎంసీ నోటిఫైడ్ కాటాల దగ్గర వేమెంట్ చేసి ఆ వెయిబిటీస్ దగ్గర ఎంత వెయిట్ వస్తుందో ఆ రేటు ప్రకారం డైరెక్ట్గా నేరుగా సొమ్ముని రైతుల ఖాతాలో జమ చేసే విధంగా అది కూడా రైతు సరుకు అమ్ముకున్న తర్వాత 5 రోజుల లోపల రైతుకి ఆ యొక్క డబ్బుని వారి అకౌంట్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవడం అనేది చాలా గొప్ప పరిణామంగా భావిస్తూ దీనికి కృషి చేసిన అందరినీ కూడా రైతాంగం తరఫు నుంచి వారికి అభినందన తెలియజేస్తూ
భవిష్యత్తులో గతంలో శనగలు ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్యని తీసుకొని వెళ్లి రైతు సంఘాల ప్రతినిధుల్ని అలాగే పేపర్ మిల్లుల యజమానులను కూడా ముఖ్యమంత్రి గారి నివాసానికి పిలిపించి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని హెచ్చరించి పేపర్ మిల్లుల వాళ్ళని హెచ్చరించి రైతాంగానికి ఏమాత్రం అన్యాయం జరిగినా కూడా సహించమని చెప్పి హెచ్చరించి ఆనాడు గిట్టుబాటు ధరలు ఇప్పించడం. జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని విధాల ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్ బాబు అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. నగరంలోని గుంటూరు రోడ్ ప్రగతి కాలనీలలో ముంపు సమస్యతో దోమలు అధికంగా ఉన్నాయని, శివారు కాలనీలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ వైద్యశాలల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పారిశుద్ధ్యం అమలుపై ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. PR department submits all the proposals of their works attend to village roads or any other work, or RWS department or these works are submitted to us, proposals are sent to us. We approve, screen, we examine, we approve based on certain parameters. ఈ అడ్హాకిజం, ఈ ఫైర్ ఫైటింగ్ మెకానిజం కాదు, పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. We have to eradicate this cholera, malaria and dengue, all kinds of communicable diseases once and for all. We have to root out all these diseases once for all, forever. దానికి మీరు immediate measures, short term measures and long term measures తీసుకోవాలి. ఇమీడియట్ మెషర్స్ అంటే వాటిని ఎగ్జామిన్ చేయటం, మందులు ఇవ్వటం, ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఇమీడియట్ మెషర్. షార్ట్ టర్మ్ మెషర్ వచ్చేసి నీళ్లు నిలవ ఉండకుండా, ప్రివెంటివ్ మెషర్స్, నీళ్లు నిలవ ఉండకుండా ఆ దోమలు మష్రూమ్ అవ్వకుండా, పెరగకుండా నీళ్లు నిలవ ఉండేటువంటి ప్రాంతాలని మనం ప్రివెంట్ చేయాలి. మున్సిపాలిటీస్ లో ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది, మురికి నీళ్లు ప్రాబ్లం ఉంటుంది. ఎస్పెషల్లీ వేర్ యూ హ్యావ్ స్లమ్స్, వేర్ యూ డోంట్ హ్యావ్ మోర్ ప్రాపర్ రోడ్స్ అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్. దీస్ ఆర్ ద బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ మస్కిటోస్. ఇక్కడ మీరు దీన్ని కంప్లీట్ గా రూట్ అవుట్ చేయాలి. అనంతపురం మన గొడవ అయిపోయింది, ఇద్దరు చనిపోయారు. అనంతపురం మున్సిపాలిటీ అంతా కూడా అంత గందరగోళం అయిపోయి పేపర్లో వచ్చి అంత స్టేట్ అంతా కూడా అల్లగల ఉంది. ఒకరి మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకోవడం దాకా వెళ్ళింది. సో మున్సిపాలిటీస్ లో, మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఈ డ్రైనేజ్ వ్యవస్థని పటిష్టం చేయాలి. నీళ్లు నిల్వ ఉండకుండా మీరు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మురికి నీరు ఎక్కడ కూడా తీసుకుండా ఉండకుండా చర్యలు తీసుకోవాలి. సార్ 97 విలేజెస్ ఉన్నాయి సార్. మనకి చీమకుర్తిలో కూడా ఎక్కువగా ఉంటుంది సార్ మలేరియా. ఇవి మనం జనరల్ గా తీసుకునేది మీరు చెప్పినట్టు షార్ట్ టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్ లో షార్ట్ టర్మ్ యూజువల్ గా డెంగ్యూ రాగానే కేసెస్ 500 స్ప్రే చేస్తాం సార్. హౌస్ హోల్డ్స్ కి చుట్టుపక్కల 100 హౌసెస్ కి స్ప్రే చేస్తాం సార్. యాంటీ లార్వల్ సర్చ్ చేస్తాం సార్. అది యూజువల్ గా హౌస్ హోల్డ్స్ లో ఉంటుంది. ఒంగోలులోని కమలా నర్సింగ్ హోంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మదిపడుకు చెందిన అంజమ్మ అనే మహిళ పొత్తికడుపులోని 5 కిలోల బరువున్న అండాశయ కణితిని తొలగించారు. ఇప్పటి నుంచి మాకు ఒక పేషెంట్, లేడీ పేషెంట్ వచ్చింది కడుపు నొప్పి అని, ఒక 2 నెలల నాడు వచ్చినప్పుడు. ఆ రోజు సైజు చూస్తే ఆల్మోస్ట్ 8 నెలల గర్భిణి అంత సైజు ఉండింది పొట్ట. తర్వాత పరీక్షలు అవి చేసి స్కానింగ్ అవి చూస్తే అండాశయ కణితిలాగా దాన్ని నిర్ధారించాము. అంటే గర్భసంచి పక్కన వస్తాయండి అండాశయ కణితులని, అండాల పేగులు అంటాం, ఓవరీస్ అంటాము. వాటిలో నుంచి ఏర్పడతాయి అండాశయ కణితులు అనేది.
అంటే నీటి కణితల్లాగా నీటి బుడగలు అనేది అవే పెరిగినప్పుడు అండాశయ కణితల్లాగా తయారవుతుంటాయి అవి. సో కొన్ని కారణాల వల్ల ఆ పేషెంట్ మేము సర్జరీ అడ్వైస్ చేసిన ఒక 1 month 2 months టైం తీసుకొని మళ్ళీ నిన్న సివియర్ కడుపు నొప్పితో అని వచ్చింది. ఈ 1 month లో దగ్గరగా మళ్ళీ ఒక 1 month బిడ్డ సైజ్ పెరిగినంత పెరిగి ఇప్పుడు ఆల్మోస్ట్ 9 నెలల గర్భిణి అంత సైజుగా పెరిగింది ఆ కణిత అనేది. సో ఇవాళ దాన్ని మేము మా కమలా నర్సింగ్ హోమ్ నందు నేను, డాక్టర్ నరసింహరావు గారు, డాక్టర్ ఆలూరు ప్రభాకర్ రావు గారి హెల్ప్ తీసుకొని అందరం కలిసి ఇవాళ ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే రొటీన్గా ఇలాంటి కొన్ని సర్జరీస్ అప్పుడప్పుడు చేస్తుంటాము. కాకపోతే వాళ్ళు చేసిన సర్జరీ ఏంటంటే 5 kg ఉంది ఇది సైజు. అంటే ఆల్మోస్ట్ మనకి ట్విన్ ప్రెగ్నెన్సీస్ అంటే ఇద్దరు పిల్లలు బరువు ఎంత ఉంటారో అంత సైజు ఉండటం జరిగింది ఇది. సో దాంతో పాటు గర్భసంచిలో గడ్డ కూడా ఉండింది, దాని ఫైబ్రాయిడ్ అంటాము. సో ఈ కణిత ఈ గర్భసంచి 2 తీయటం జరిగింది ఇవాళ. బోనాల విద్యాసాగర్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోనాల విద్యాసాగర్ రెడ్డి విశిష్ట పురస్కారాన్ని అచలపేట గురువు ఎడకంటి అంజిరెడ్డి స్వామికి అందజేశారు. 50,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ బోనాల రామగోపాల్ రెడ్డి, డైరెక్టర్ జయలక్ష్మి, ప్రముఖ వేద పురోహితుడు గోనుగుంట బ్రహ్మానంద శర్మ, అక్షర సాహితీ సమితి అధ్యక్షులు ఎంవిఎస్ శాస్త్రి పాల్గొన్నారు. జయలక్ష్మి గారు కూడా మా గురువు గారి దగ్గర శిష్యరిష్టం చేసుకొని అప్పటికుండా ప్రతి వారిని ప్రతిదీ అనుమానించడం అనగా అనుమాన పిశాచం. ఈ పంచమహా పిశాచముల బారిన మనమందరము పడుతుందముగాక. ఎవరికి ఎవరు చివరికి ఎవరటంతు భక్తి జ్ఞాన వైరాగ్యము చేత విరాకులమై భ్రాంతిగాక మరేమిటి దంతయునని తెలుసుకొని ధర్మముతో చరించదముగాక ఉపాధి ఉన్నంత వరకు గురు మణిమాంబకృప వలన ధరించగలను. దేహ భ్రాంతి, జీవ భ్రాంతి, లోక భ్రాంతి, దైవ భ్రాంతులకు లక్షల మార్లు మునిగి ఈ యొక్క బోనాల రామగోపాల్ రెడ్డి అన్నయ్య గారు గత 20 సంవత్సరాలుగా మనకి తెలుసు. అప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి వారు చెప్పినటువంటి సందేశాన్ని నేను తీసుకుంటూ, నేను చెప్పినటువంటి విచారణ వారు ఒకరికొకరు వింటూ ఉండేవాళ్ళం. అయితే ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టుగా వింధ్య పర్వతం పైన ఓంకార మమలేశ్వరం అనేటువంటి ఒక పర్వతం పైన సాందీప్ మహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకుంటే అక్కడ సుధాముడు అనేటువంటి వాడు ముందు శుశ్రూషా విధానం స్వీకరించి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి బి వెంకయ్య, సహాయ కార్యదర్శి ఎండి యాసిన్, ఎం హనుమంతరావు, రామయ్య చౌదరి, లక్ష్మణ్ పాల్, ఏ ప్రకాష్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ఒంగోలు రిమ్స్ ను అభివృద్ధి చేస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. రిమ్స్ లో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ఆయన ప్రారంభించారు. ఆర్ఆర్జీ కేఫ్ కు సంబంధించిన వారు ఈ క్యాంటీన్ ను నడుపుతున్నారన్నారు. రుచికరమైన భోజనం అందించాలని, నాణ్యతలో రాజీ పడొద్దని చెప్పారు. ప్రైవేటు హాస్పిటల్స్ కు దీటుగా రాజీ లేని విధంగా దాతల సహకారంతో మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె వల్లీశ్వరి, రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ కె సీతారామయ్య, డిఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఇంకా డాక్టర్ వెంకయ్య, డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, క్యాంటీన్ నిర్వాహకులు ఎం రవీంద్ర, పి రామారావు, సిహెచ్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఆర్జీ వాళ్ళందరూ కూడా టెండర్లో పార్టిసిపేట్ చేసి మన వాళ్ళకు రావటం చాలా సంతోషం. ఇవాళ ఎంతోమంది పేషెంట్స్ రిమ్స్ రూపురేఖలే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదివరకు 10 సంవత్సరాల్లో రిమ్స్ ఏ విధంగా ఉండేదనేది కూడా ఈరోజు ఉండే ప్రజలందరూ కూడా జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు డే బై డే ఇంప్రూవ్మెంట్ చేశాం. మొత్తం కూడా ఈరోజు శానిటేషన్ విషయంలో కానీ, బిల్డింగ్ విషయంలో కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో కానీ, ఈరోజు కాలేజ్ విషయంలో కానీ, లోపల ఉండే అట్మాస్ఫియర్ గ్రీనరీలో కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కొంతమంది దీంట్లో స్పాన్సర్స్ రావటం, వాళ్ళు కూడా సొంత డబ్బులు దీంట్లో పెట్టడం, దానికి కూడా మన డాక్టర్ సీతారామయ్య గారు దానికి చైర్మన్గా ఈరోజు దీనికి నిలిచి కూడా ఉండటం, ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని ఈరోజు తీసుకొచ్చారు. ఈరోజు ఎవరు వచ్చినా కూడా ఇది హాస్పిటల్ అనే పరిస్థితి లేకుండా లోపల కూడా ఈరోజు బయట హాస్పిటల్స్ కంటే ఈరోజు గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ కూడా పేషెంట్స్ పెరిగారు అంటే ఇక్కడ ఉండే శుభ్రత లేకపోతే ఇక్కడ ఉండే డాక్టర్స్ చూపిస్తున్న దీని మీద అని చెప్పేసి కూడా ఈరోజు ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి రిమ్స్ని ఇంకా కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 93వ జయంతి సందర్భంగా అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో దసరా బుల్లోడు పాటలతో నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది. అక్కినేని గీతాలతో గాయనీ గాయకులు హుషారెత్తించారు. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన సంగీత విభావరిలో నందిగామ రసూల్, గుంటూరు సత్యవాణి, పొన్నూరు అన్నపూర్ణ, స్థానిక గాయకులు అప్పిశెట్టి రత్తయ్య, ఐ మురళీకృష్ణ, చేజర్ల మారుతి తదితరులు పాల్గొని పాటలు వినిపించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యవహరించారు. అక్కినేని కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు గారి 93వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కినేని కళా పరిషత్ ప్రారంభించిన 1.5 సంవత్సరం కాలంలోనే ఒంగోలు ప్రజల ఆదరాభిమానాలు తోరువని అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తుందని ప్రేక్షకుల యొక్క మన్ననలు పొందినటువంటి సంస్థ అక్కినేని కళా పరిషత్. దీంట్లో భాగంగా గతంలో కళ్ళగుంట కృష్ణయ్య గారి తండ్రి గారి కళ్ళగుంట వెంకటేశ్వర్లు గారి స్మారకార్థం ఈ అక్కినేని కళా పరిషత్తుని ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అక్కినేని కళా పరిషత్తు ప్రారంభానికి కళ్ళగుంట వెంకటేశ్వర్లు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి వారి కుమారులు కళ్ళగుంట కృష్ణయ్య గారు ఈ కార్యక్రమాన్ని, ఈ కళా వేదికని ప్రారంభించడం జరిగింది. ఇదే వేదిక మీద అక్కినేని కళా పరిషత్తుని మనం ప్రారంభించుకున్నాం. ఆ రోజు కూడా మీరందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. గతంలో ఏర్పాటు చేసినటువంటి 2-3 కార్యక్రమాలకు కూడా చంగాది రంగు చీర కట్టుకున్న చిన్నది దాని నెమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి నన్ను మెల్లగా కనులి వేళ చిలిపిగా నవ్వెను మన దేవేమో వలపులు నువ్వెను చెలి నా జంట నీకింత జాగేలని చెలి నా జంట నీకింత జాగేలని
పారిశుద్ధ్య లోపంతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు విమర్శించారు. చిన్నపాటి వర్షానికే నీళ్లు నిలిచి శివారు కాలనీ ప్రజలు నానావస్థలు పడుతున్నారని విమర్శించారు. సాక్షాత్తు జిల్లా కలెక్టరే నగరాన్ని పరిశీలించి నగరపాలక సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయటాన్ని బట్టి నగరంలో పారిశుద్ధ్యం ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోందన్నారు. దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని 2 రోజులకు ఒకసారైనా ఫాగింగ్ చేయించాలని డిమాండ్ చేశారు. దోమలు పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, దీనివల్ల డెంగ్యూ వంటి విషజ్వరాలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు అన్నారు. శివారు ప్రాంతాల్లో కానివ్వండి, నగరంలో కానివ్వండి, ప్రతి పేటకు కూడా రోజు మార్చి రోజు ఫాగింగ్ చేసి మరి ప్రజల్ని ఈ ఇస దోమల నుండి కానివ్వండి, జ్వరాల బారిన పడకుండా కాపాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అన్నిటికన్నా మించి కలెక్టర్ గారే వివిధ ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు కూడా పారిశుద్ధ్యం మెరుగుపడినటువంటి పరిస్థితి మనకి కళ్ళకు కొట్టినట్టు కనిపిస్తుంది. ప్రధానంగా రంగారెడ్డి చెరువు దగ్గర ఉన్నటువంటి ఉగ్గలగుంట పిఆర్ హై స్కూల్ మధ్యన రోడ్లో ఈరోజు కూడా రోడ్డు మీద పాసి పేరుకొని పోయినా కానీ ఆ నీళ్లు పోవడం కానీ పాసిని దొరికించే పరిస్థితి కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన ఒంగోలు నగరంలో ఈరోజు పారిశుద్ధ్యం మీద ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు లేకపోతే జనం బాట పెట్టిన ఎమ్మెల్యే గారు కూడా మరోసారి నగరం బాట పెట్టి జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చేపట్టిన పనులలో అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ అయితే నిధులు దుర్యోగానికి పాల్పడిన ఉద్యోగుల నుండి రికవరీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ పోరప్ప అన్నారు. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని సమస్యలపై ఉమ్మడిగా ముఖ్యమంత్రిని కలవాలని మంత్రులు, ఎమ్మెల్యేల తీర్మానం. ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు. కమర్షియల్ కాంప్లెక్సులుగా మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కార్పొరేషన్ అధికారులు. ఒంగోలు ప్రగతి కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ. సత్య న్యూస్లో నేటి మాట. తమకు ఇష్టమైనట్లు బ్రతకాలి అనుకోవడం అందరూ చేసేదే. ఇష్టమైనట్లు బ్రతకడం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ గడిపేదే మధ్యములు చేసేది. తమకిష్టమైనట్లు బ్రతికేది గెలిచినవాడు చేసేది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.